అందరికీ నమస్కారం. ఎలైట్ ఉమెన్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి సింపుల్గా బీట్రూట్తోనే 2 వెరైటీస్ అండి. బీట్రూట్ కర్రీ అండ్ బీట్రూట్ జామ్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు ముందుగా బీట్రూట్ కర్రీ చేద్దామండి. బీట్రూట్ కర్రీకి వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టుకొని మధ్య కలుపుకుంటున్నాను. ఇంకొక 5-10 మినిట్స్ అయిపోతుంది. బస్ తీసుకోండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. ఇది వచ్చేసి బీట్రూట్ జామ్. దానికి దీనికి వేరే గరిటె పెట్టుకోవాలండి. ఒకటి గరిటె ఇంకా కొంచెం దగ్గర పడాలండి. స్టార్టింగ్ వేసినప్పుడు ఇక్కడ ఉండే, ఇప్పుడు ఎక్కువ ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. వాటర్ ఏం పోసుకోవద్దండి. మొబైల్తో చేతితో పట్టుకొని ఏం చేస్తున్నాను, స్టాండ్ లేదు, అందుకే వీడియో కొంచెం కదులుతూ వస్తుంది, ఏమనుకోకండి. అంతే అండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అలా వదిలేసి 5-10 మినిట్స్ దింపేసుకుంటే అయిపోతుంది బీట్రూట్ కర్రీ. బీట్రూట్ కర్రీ ఫినిష్ అండి. స్టఫింగ్లోకి మన ఇష్టము. ఆనియన్స్ వేసుకోవచ్చు, ఆనియన్స్ కూడా తినొచ్చు, బాగుంటుంది. జామ్ అయిపోయిందండి. ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను బట్ వేయలేదు, బెల్లం వేసాను కదా, సరిపోతుంది. ఇది చల్లారినాక ఒక బాక్స్లోకి, గాజు సీసాలో కానీ ఒక టప్పర్వేర్ బాటిల్ అదే బాక్స్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చల్లార్చుకోవాలండి. ఒక 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పడుతుంది చల్లగడానికి. బీట్రూట్ జామ్ చేసుకున్నాం కదా, చల్లారినాక ఇట్లా గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకోవాలి, నీట్గా తడి లేకుండా. రెండు గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ 3 వీక్స్ వస్తుంది పిల్లలకు. ఒకరు ఉన్న వాళ్ళకైతే 1 మంత్ కూడా వస్తుంది. ఒక 4 అంటే మనం చేసుకునే దాన్ని బట్టి అన్నమాట. ఓకే అండి.